కార్తీక దామోదరాయ నమః. మన ఇప్పర్పూర్ గ్రామంలో వేంచేసి ఉన్న సంతానవల్లి దేవాసీత సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో కార్తీక మంగళవారము ఈ రోజున మహాశవ శివరాత్రి మహాపవిత్రమైన రోజు మంగళవారము. శివుడికి విష్ణువుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇష్టమైంది. శివుడు ఏ రోజు జన్మించారంటే మహాశవ శివరాత్రి, మహాశివరాత్రి అంటారు. అమావాస్య ముందు వచ్చిన మహాశివ శివరాత్రి రోజు. దీనికి మహాశివరాత్రి మాఘమాసం ఉంటుంది. ఈ రోజున మహాశవ శివరాత్రి అంటారు. ఇది ఈ రోజున స్వామికి తెల్లవారుజామున పాలు, పెరుగు, పళ్ళరసాలతో అభిషేక కార్యక్రమం, తదంతరం విశేష దర్శనం జరిగింది. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మా స్వామి పిలిచే దేవుడు అంటాడు. ఏదైనా సరే స్వామిని తీర్చే దేవుడు అంటాడు ఈ స్వామిని. మన ఆంధ్రప్రదేశ్లో లింగ రూపంలో ఉన్నది ఏమున్నాయంటే మోపిదేవి, అక్కడ లింగ లేకుండా స్వామివారు విశేషం. అలాగే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ స్పష్టంగా కూడా మనకు కనపడతారు. కోరికలన్నీ కూడా నెరవేరుతారు. ఇప్పుడు మాయ రోజులు, మాయ ప్రపంచము. ప్రయాణం చేస్తుందంటే ఇంటికి వచ్చే కాళ్ళు కానీ గ్యారెంటీ లేదు, రేపు ఎలా ఉంటామని చెప్పలేం. ఆ స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఎప్పుడైతే భగవన్నామం చేస్తామో అటువంటి వారికి రక్షిస్తాడు. అలాగే రేపు 25వ తారీఖు మంగళవారం వచ్చింది స్వామివారి కళ్యాణం. చూడండి ఎంత పవిత్ర పుణ్యం చేసుకుంటే కానీ 7:25 కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే బుధవారం రోజున స్వామి విశేష పూజలు. దగ్గర 35,000 మంది సత్యగుండాలు చెప్తారు. 35,000 మందితో అభిషేక కార్యక్రమం. 28వ తారీఖు తెప్పోత్సవం బాధా సంచాలతో దొరుకుతుంది. మీ అందరికి కూడా కార్తీక మాసంలో ఆరోగ్యము, ఐశ్వర్యములు, రాజా రాష్ట్ర గచ్చగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటతో తొలదగాలని ఆ భగవంతుని, ఆ కార్తీక దామోడిని, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థన చేస్తున్నాం. స్వయంభూ వల్లిదేవ శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పడమరుప్పరి గ్రామం, మా పసలవారి తోట. స్వామివారు మా పొలంలో వెలిసినట్టు మా ముత్తాతకి మాకు కూడా తెలీదు. మాది 6వ తరం ఇది. ఈ గుడి యొక్క చరిత్ర ఏంటంటే గణపవరం జూపూడి వారు వాళ్ళకేమో పిల్లలు లేకపోతే స్వామివారి కళ్ళలో కనిపించి, మీరు ఉత్తరం తీసుకు వెళ్తాం వచ్చిందంటే జమ్మి చెట్టు ఉంటుంది, మీకు బాలమావిడి చెట్టు ఉంటుంది, పొట్టు ఉంటుంది, ఎదురుగా చెరువు ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు దండం పెట్టుకుంటేనే మీకు పిల్లలు పుడతారని చెప్పటం. వాళ్ళు జమీందారులు కాబట్టి వాళ్ళేమో ఊరూరు తిప్పిన తర్వాత ఇక్కడ మా పసలవారి తోటలో ఇక్కడ స్వామి ఏదైతే చెప్పారో అన్నీ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడికి వచ్చి వాళ్ళేమో పూజ చేసుకుంటే ఇక్కడేమో వాళ్ళకి పిల్లలు పుట్టడం, వాళ్ళే శాశ్మహాల్ అనే థియేటర్ కూడా కట్టుకుంటాం, అది జరిగింది. అప్పటి నుంచి కూడా ఇంచుమించి ఇది మాది 5వ తరం 6వ తరం 130 సంవత్సరాలు బట్టి ఇక్కడ స్వామివారేమో పూజలు అందుకోవడం జరుగుతుంది. పూర్వం కూడా ఎంతో ఇక్కడ చాలా వైభవంగా జరిగింది. ఇక్కడ అప్పుల్లో పెద్ద పెద్ద ప్రోగ్రాంలు అవన్నీ పెట్టి మా మేము పుట్టక మునిపే చేసేవారు ఇక్కడ. ఆ తర్వాత కొంత ఊరికి దూరం అవ్వటం, మా పెద్దవాళ్ళేమో కొంచెం పెద్దవారు అవ్వటం, మేమేమో పిల్లలు అవ్వటం వల్లేమో కొంచెం స్వామివారికి ఏమో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మాకు జనవరి వచ్చేటప్పటికి 13 మాసాల్లో 2 కవల పిల్లలు పుట్టారు అని చెప్పారండి. వాళ్ళు వచ్చారు కదా అని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాం కాకుండా 2 వారాలు మీరు భోజనం పెట్టండి స్వామివారికి ఇక్కడ అని చెప్తే, అప్పుడు స్వామివారి ఈయన చెప్పిన తర్వాత ఊరికి దూరంగా ఉండటం వల్ల ఇక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. ఇప్పుడంటే ఇప్పుడు రోడ్లు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ మా ఎమ్మెల్యే గారు అవనే, మా వాళ్ళు అవనే ఇవన్నీ చేశారు. ఇక్కడ పూర్వం ఏమి లేకపోతే ఏదోటి ఇక్కడ ప్రసాదం పెడితే బాగుంటుందేమో, చాలా విపరీతంగా జనం వస్తున్నారంటే మా పిల్లలు మమ్మల్ని సంప్రదించి మా శ్రీకృష్ణ, మా సంటి ఏళ్ళు, మా ఎమ్మెల్యే గారు, మా గంగన్ గారు, అచ్యుత్ గారు ఏళ్ళు మేము ఆలోచించి ఏదోటి పెట్టండి అంటే పచ్చి పులుసుతో పెట్టారండి ముందు. ఇక్కడ ఏదో 500-600 ఖర్చు పెట్టి ఆ తర్వాత అంటే 2,500 ఇక్కడ భోజనం స్టార్ట్ చేశారు మీ భక్తుల యొక్క సహకారంతో. అలాగే 2,500, 7,500 అయింది, 10,000 అయింది, 15,000 అయింది, 30,000 అయింది, 40,000, ఇలాగే 50,000 అయిపోతున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరు భోజనాలు పెట్టాలన్నా సరే అక్కడ రాయించుకోవాలి, లేకపోతే ఎన్ని సంవత్సరాల్లో మీరు భోజనాలు పెట్టలేరు. అక్కడ రాయించుకుంటే మీరు అంతా ఉత్తరా కూడా 2-3 కలిపి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓపుకున్న వాళ్ళమే అంత అయితే అంత ఇస్తారు, లేకపోతే ఎంతో కొంత ఇచ్చినా సరే ఇక్కడ బలవంతం అనేది ఏదో ఉండదు, పెడతారండి. ఇక్కడ
ఈ స్వామివారి మహత్యం ఏంటంటే మీ యొక్క భక్తులతోటి మా ఆచార్య గారు చెప్పారు, రేపు మంగళవారం నాడండి ఈ కళ్యాణం జరుగుతుంది, అత్యంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ కళ్యాణం. సాయంకాలం 6 గంటల కాడిచి రాత్రి 10 వరకు. మంగళవారం మాత్రం వచ్చే మంగళవారం వరకు భక్తులు గమనించాలి. వచ్చే మంగళవారం పొద్దున్న అన్నసంతర్పణ ఉండదు. సాయంకాలం కళ్యాణం జరిగిన తర్వాత సాయంకాలం అన్నసంతర్పణ పెట్టడం జరుగుతుంది, ప్రసాదం పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో చెప్పడానికి కూడా ఏంటంటే అన్ని ఊర్లు కూడా దీంట్లో తెలుస్తుంది మేము చెప్పింది. భక్తులు గమనించి మళ్ళీ మంగళవారం మాత్రం ఇక్కడ భోజనాలు ఉండవు. ఇక్కడ మళ్ళీ అలాగే షష్ఠికి కూడా మీరు ఇక్కడ కళ్యాణం రోజులు వస్తే కళ్యాణం రోజున నరసింహరాజు గారు వరలక్ష్మి దంపతులు ఇంత మునుపు మా ఊరు రాజులతో పెట్టారు వీళ్ళ సగం. కానీ వాళ్ళకి మనసు తృప్తి జరగలేదు. ఎందుకంటే బట్టలు అన్నీ వీళ్ళ కొనటం జరిగింది. అందులో మేము సగం ఇస్తామని వాళ్ళు అంటాం. అప్పటి నుంచి ఏంటంటే మేము పూర్తిగా పెట్టాలని అనుకున్నాం, సగం పెట్టించారు మీరు, మేము పూర్తిగా పెడతామంటే భగవంతుడి యొక్క ఆశీస్సులతో మీ కార్తీక మాసంలో ఎవరికి రాయం. మేము కార్తీక మాసంలో ఎప్పుడంటే నాది ఒకటి ఉంటుంది, మా సెంటిది ఒకటి ఉంటుంది, మా పంతులు గారు ఉంటుంది, మా వాళ్ళది మేము నలుగురే మాకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా బాగా ముఖ్యమైన వాళ్ళకే రాస్తాం. మీ అదృష్టం ఏంటో మరి సరిగ్గా మీరు రావటం అడగటం కూడా ఈ కార్తీక మాసంలోనే మీకు ఆ స్వామివారు మరి ఆ కృప కలిగింది. మీకు మీరు సంతోషిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఏంటంటే పొత్తూరి నరసింహరాజు గారు, వరలక్ష్మి గారు, అలాగే లోకేష్ నాగవర్మ సౌజన్య దంపతులు, మనవడు రఘురామ పవన్ నాగకృష్ణ శీకర్ వర్మ గారు, వారి కుటుంబ సభ్యులతో ఇవాళ అన్నసంతర్పణ జరుగుతుంది. వారి కుటుంబ సభ్యులకి స్వామివారు వాళ్ళకి అన్ని విధాలా కలిసి వచ్చేటట్టు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తి. మన వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి బాగా మహిమగల స్వామి అండి. నాకు కోరిన కోరికలు అన్నీ నాకు ఇంచుమించు ఒక 50 సంవత్సరాల నుంచి కూడా నేను ఏది కోరుకుంటే అది అవుతుందో. మా పాపలకు కూడా నేను వివాహాలు కోరుకున్నాను. అబ్బాయిల్ని కూడా కోరుకుంటే ఆ 4 పాపలకు కూడా 4 అబ్బాయిలు ఇచ్చారు. మన వాళ్ళకి కూడా అలాగే జరుగుతుందండి. అంచేది ఎవరన్నా సరే స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటే అవన పని అంటూ ఉండదని నేను తలుచుకుంటున్నాను.